ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి భారీ లాటరీ యోగం ఇంకా 24 గంటల్లోనే మీ లైఫ్ చేంజింగ్ పాయింట్ రాబోతుందండి. ఆగస్టు నెల 7-8 తేదీల్లో మీకు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారిపోతుంది. కోట్లు పెట్టినా కొనలేని అదృష్టం మీ సొంతం కాబోతుంది అని చెప్పడంలో సందేహం లేదు. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి అతిపెద్ద లాటరీ యోగం రాబోతోంది. వృశ్చిక రాశి మిత్రులు, ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో ఒక కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చు. అయితే జ్యోతిష్య ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాల వంటి అంశాలపైన ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోండి. ఆగస్టు నెల 7-8 తేదీలు వృశ్చిక రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన రోజులుగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక్క శుభవార్త ఈ సమయంలో వినే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఉపశమనం పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగంగా పుంజుకుంటాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు రావచ్చు. ఇప్పటి వరకు కూడా మీరు చేసిన శ్రమకు ఫలితం కనిపించక నిరాశ చెంది ఉన్నట్లయితే ఇక పరిస్థితులు క్రమంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు, కుటుంబంలో శుభకార్యాల సూచనలు కూడా కనిపించవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క ప్రతిభను గుర్తించే పరిస్థితి వస్తుంది. కొంతమందికి ఊహించని ధనలాభం, పాత బాకీలు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం వంటి అవకాశాలు ఉండవచ్చు. అయితే ఈ రోజుల్లో వచ్చే అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు సాగడం మంచిది. మీ కుటుంబ సభ్యుల సహకారం ఈ సమయంలో మీకు ఎంతో బలాన్ని అందిస్తుంది. జీవిత భాగస్వామి లేదా సన్నిహితులతో మీకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందుగా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉండవచ్చండి. చదువుల ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్తలు అందవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే శారీరక అలసటను తగ్గించుకోవడానికి సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆహారంలో నియమం పాటిస్తే మరింత ఉత్సాహంగా ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం మంచిది. ఈ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తి పెరుగుతుంది. సమీపంలోని శివాలయాన్ని దర్శించి పరమేశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా ఓం నమః శివాయ మంత్రాన్ని భక్తితో జపించడం మనశ్శాంతిని కలిగిస్తుంది. అలాగే పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కూడా శుభప్రదంగా భావిస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అదృష్టం వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కష్టపడి పనిచేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం మీకు మరింతగా అనుకూలంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రతి అవకాశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. మీ యొక్క నైపుణ్యం నమ్మకం ఉంచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రాశి జాతకులకు ఈ సమయం అంతా కూడా చాలా అదృష్టకరమైన మార్పులు అయితే కనిపిస్తాయి. కుటుంబంలో చాలా కాలంగా కూడా కొనసాగుతున్నటువంటి అపార్థాలు తొలగే అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉండేవారికి అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన కూడా పెరిగే సూచనలు ఉన్నాయండి. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి కొత్త పరిచయాలు లేదా అనుకూలమైన చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నట్లయితే లేదా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్నట్లయితే పూర్తి సమాచారం సేకరించి ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ప్రతి అవకాశం లాభదాయకమని భావించి తొందరపడకండి. ఆరోగ్యపరంగా సరైన విశ్రాంతి సమయానికి ఆహారం, తగినంత నీరు తీసుకోవడం మీకు శక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కొంత సమయం ధ్యానం లేదా ప్రార్థనకు కేటాయించండి. ఆధ్యాత్మికంగా శివారాధన, సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం లేదా మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించడం మనోధైర్యాన్ని పెంచుతుంది. పేదలకు అన్నదానం చేయడం లేదా అవసరమైన వారికి సహాయాన్ని చేయడం కూడా సానుకూలమైన భావనను కలిగిస్తుంది. గుర్తుంచుకోండి, జ్యోతిష సూచనలు భవిష్యత్తుకు హామీ ఇవ్వవు. అవి అనుకూలమైనటువంటి అవకాశాల గురించి మాత్రమే సూచిస్తాయి. మీ కృషి, సరైన నిర్ణయాలు, పట్టుదల మీ యొక్క విజయానికి అసలైన కారణాలు. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నమ్మకంతో ముందుకు సాగండి. మీ జీవితంలో ఆనందం, అభివృద్ధి
శాంతి నెలకొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలైతే తెలుసుకున్నారు కదా. ఇక వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దామండి. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు అంటే మంగళుడు. ఈ రాశికి చెందిన వారు ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, రహస్య స్వభావం వంటి ప్రత్యేకమైన లక్షణాలకు ప్రసిద్ధి చెందుతారు. ఒక్కసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు అంటే దానిని సాధించే వరకు కూడా వీరు వెనక్కి తగ్గరు. వృశ్చిక రాశి వారు ఎంతో నిజాయితీగా ఉంటారు. తమకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంటారు. వారికి అండగా నిలుస్తూ ఉంటారు. కానీ మోసం, ద్రోహం, అబద్ధాన్ని అసలు సహించరు. ఎవరి మీదైనా నమ్మకం పెడితే పూర్తిగా విశ్వసిస్తారు. అదే నమ్మకం దెబ్బతింది అంటే మళ్ళీ సులభంగా నమ్మరు. ఈ రాశి వారు కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. క్లిష్ట పరిస్థితిలో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా సమస్యలకు పరిష్కారం వెతుకుతారు. నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి. అందువలన ఉద్యోగ, వ్యాపారం, పరిపాలన, రక్షణ, సాంకేతిక రంగాల్లో మంచి విజయాలు కూడా సాధించే అవకాశం అయితే కనబడుతోంది. ఆర్థికపరమైన విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. డబ్బు విలువను బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. సంపాదించడమే కాకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనేటటువంటి ఆలోచన కూడా వీరిలో ఉంటుందండి. అయితే కొన్ని సందర్భాల్లో భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు. బయటకు కఠినంగా కనిపించిన మనసులో చాలా సున్నితమైన స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంత కష్టమైనా సరే వీరు భరిస్తూ ఉంటారు. ప్రేమ విషయంలో వృశ్చిక రాశి వారు చాలా అంకిత భావంతో ఉంటారు. తమ యొక్క జీవిత భాగస్వామికి పూర్తి నిబద్ధత చూపిస్తూ ఉంటారు. అయితే అసూయ, అనుమానం వంటి భావాలను నియంత్రించగలిగితే సంబంధాలు మరింతగా బలపడతాయి. ఈ రాశి వారి యొక్క బలాలు: అపారమైన ధైర్యము, బలమైన సంకల్పము, నిజాయితీ, నమ్మకము, నాయకత్వ లక్షణాలు, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యము, కష్టపడేటటువంటి స్వభావము. వీరి యొక్క బలహీనతలు: కోపం త్వరగా రావడం, మొండితనం, అనుమానం ఎక్కువగా ఉండడం, భావోద్వేగాలను బయట పెట్టలేకపోవడం, క్షమించడం కష్టంగా భావించడం. వృశ్చిక రాశి వారికి శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, హనుమంతుని నామస్మరణ ఆధ్యాత్మికంగా చాలా మనోధైర్యాన్ని పెంచుతాయని విశ్వాసం ఉంటుంది. అలాగే క్రమశిక్షణ, సహనం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వీరి యొక్క జీవితంలో మరింత ఉన్నత స్థాయికి అయితే తీసుకెళ్ళగలుగుతాయి. పట్టుదల, ధైర్యం, ఆత్మవిశ్వాసం మీ అసలైన బలంగా చెప్పవచ్చు. ఆ గుణాలను సానుకూలంగా ఉపయోగించుకున్నట్లయితే కనుక ఈ వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవితంలో అనేకమైనటువంటి విజయాలు సాధించే అవకాశాలు అయితే కనబడతాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.